మీ పేరేనా? మణికంఠ. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తా ఉంటాను ఇక్కడ తాడేపల్లిగూడ నియోజకవర్గం. తాడేపల్లిగూడలో. చెప్పండి అన్న, మరి ఈసారి ఎలక్షన్స్లో వైసీపీయా టీడీపీయా ఏది ఉంటుంది? ఇక్కడ మీకు జనసేన కూడా ఉంది, కూటమి ఎలా ఉంటుంది? ఈసారి తప్పనిసరిగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకనంటే వైసీపీ ఎందుకు అనుకుంటే అంటే చాలా పథకాలు జనానికి అందుబాటులో తెచ్చే ప్రతి పథకం అనేది నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వీస్ చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ రకమైన సర్వీసులు ఎప్పుడు ఇవ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది తప్పనిసరిగా ఆయన ప్రతి పథకాన్ని కూడా ఆయన ఇచ్చిన ప్రతి మాటని కూడా 100% ఫుల్ఫిల్ చేశారు. మరి గత ప్రభుత్వంలో నాయకులు ఎవరో కూడా అలా ఉత్తి మాటలు చెప్పారు కానీ అదేది అమల్లో జరపలేదు. కూటమిలో మేము పథకాలు పెడుతున్నాము, మేము ఉచిత బస్సు అంటున్నాడు, సిలిండర్. అది ఆల్రెడీ మనం 2014లో ఎన్నో చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఇస్తాం, మేము వచ్చేస్తాం, రుణమాఫీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఎవరికి కూడా నిరుద్యోగులకి ఎవరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కాబట్టి ఆయన మాటలు నమ్మే పరిస్థితి వాళ్ళు లేదు. మరి మీ తాడేపల్లి కూడా ఎవరు గెలిచారు మరి? కొట్టి సత్యనారాయణ లేదంటే శ్రీనివాస? కంపల్సరీగా కొట్టి సత్యనారాయణ గారే గెలుస్తారు. ఆయనే మేము గెలిపించుకుంటాం. లాస్ట్ టైం 16,700 మెజారిటీ వచ్చింది. ఈసారి అది 20,000కి పైగా వెళ్తుందని అనుకుంటున్నాం. కొట్టి సత్యనారాయణ గారికి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నాం? రీజన్ ఏంటి? కొట్టి సత్యనారాయణ గారు అంటే ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన ఒక మాట అన్నాడంటే అది కంపల్సరీగా నెరవేరుస్తాడు. డెవలప్మెంట్ చేయాలంటే ఇవాళ మన కొట్టి సత్యనారాయణ గారు తాడేపల్లిగూడలో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే కొట్టి సత్యనారాయణ వల్ల జరిగింది. అది ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది మరి? ఆయన చేశాడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా చాలా బాగుంది, బాగా చేశారండి ఆయన.